ఆనంద్ గారు, సూర్యాస్తమయం కావస్తుంది. అక్కేమో ఇంకా రాలేదు. ఏం జరుగుతుందోనని టెన్షన్గా ఉంది. ఇంకా మన చేతుల్లో ఏం లేదా లైక్య. ఆ అమ్మవారే వసుంధర గారికి దారి చూపించాలి. సరే చూద్దాం పదండి. పదండి. వసుంధర గారు, వసుంధర గారు. నేను నమ్మిన వాళ్లే నన్ను మోసం చేశారన్నమాట. అమ్మా, నేను ఇంకేం చేయలేను. వసుంధర గారు, ఇంతసేపు ఏమైపోయారు? అక్కడ అందరూ ఎదురు చూస్తున్నారు. అక్క, నువ్వు ముడుపు కట్టిన కొబ్బరి పువ్వు జిల్లేడాకు సంపాదించావా? అమ్మవారి అనుగ్రహంతో పూర్ణాహుతికి కావలసినవన్నీ ఇందాకే సంపాదించాను. కానీ ఆ నక్షత్రం నన్ను మోసం చేసి నా దగ్గర నుంచి లాక్కుపోయింది. అంటే నక్షత్ర తెచ్చినవి మీ దగ్గరవేనా? అవునా ఆనంద్ గారు, తను ఆ పూర్ణాహుతి చేసిందా? మిమ్మల్ని మోసం చేసింది కాబట్టి తను పూర్ణాహుతి చేసే సమయంలో తనకి ప్రమాదం కల్పించి పూర్ణాహుతి చేయాల్సినవి నీలపాలయ్యేలా చేశారు. వసుంధర గారు, అక్క, నా వంశీసారి క్షేమంగా ఉండడం కోసం ఈ పూజ సఫలం కావాలని నేను అమ్మవారికి అభిషేకం చేశాను. అమ్మవారి అనుగ్రహంతో దక్కించుకున్న ముడుపును నక్షత్ర నేలపాలు చేసింది. ఇప్పుడు నేనేం చేయను? నాకు దారేంటి? వసుంధర గారు, అక్క, నాకు మరోసారి ఇలా దారి చూపించావా అమ్మా? అక్క, వచ్చేసావా? నీకోసం అక్కడ అందరూ ఎదురు చూస్తున్నారు. సరస్వతి అక్క నీకోసం పూర్ణాహుతికి కావాల్సిన ఆకులన్నీ తీసుకొచ్చేసింది. నువ్వు వచ్చే అక్క. నన్ను వాళ్ళందరికీ నువ్వు అడిగి వచ్చేస్తున్నావని చెప్తాను. వసుంధర గారు, టైం అవుతుంది, వెళ్దాం పదండి. పదక్క, పదండి. పదండి.
సిద్ధాంతి గారు, హోమంలో మంట కొండెక్కుతుంది. మేము ఇక ఈ హోమాన్ని ఉద్యాపన చేయలేమమ్మా. పూర్ణాహుతి సమర్పించే సమయం కూడా కావస్తుంది. జిల్లేడాకులు, ముడుపు గట్టిన కొబ్బరికాయ తీసుకురాకపోతే ఈ పూజను విరమించుకోవాల్సిందే. నేనప్పుడే అనుకున్నాను, ఆ వసుంధర లాంటి అపవిత్రమైనది ఆ మొదలష్టపు మోహంది ఈ పూజలో కూర్చోగానే ఇంకా పూజ జరిగినట్టే అని. అలాంటి వాళ్ళని దేవుడి గుడికి తీసుకొస్తే ఏం జరుగుతుందో ఇప్పటికైనా మా వదినికి అర్థమయ్యే ఉంటుంది. ఆ వసుంధరని చూస్తేనే దరిద్రం అని అందరూ అనుకుంటుంటే మరి దాన్ని సరాసరి గుళ్ళోకే తీసుకొచ్చి ఎంత అపచారం చేశారు. వీళ్ళ మాటలు నిజం చేయకుండా నా వసుంధర త్వరగా ఇక్కడికి వచ్చేలా చేయి స్వామి. సిద్ధాంతి గారు, వసుంధర వచ్చేస్తుంది. నా వసుంధర వచ్చేస్తుంది. వంశీ సార్ కోసం చేసే పూజలో మీరు ఓడిపోవటం అంటూ ఉండదు వసుంధర గారు. మీ ప్రేమ మీరు ఎప్పుడు గెలుస్తూనే ఉంటారు. నాకు తెలుసమ్మా వసుంధర, నువ్వు ఈ పూజని పరిపూర్ణం చేస్తావని నాకు తెలుసు. అత్తయ్య చూసారా, వంశీ వసుంధరల ప్రేమ ఎంత గొప్పదో. ఇప్పటికైనా అర్థమైందా? ఇప్పటికైనా న్యాయంగా మనమే వంశీ వసుంధరలను ఆశీర్వదించాలత్తయ్య. ముందుగా మీరే ఆశీర్వదించాలి. వంశీ సారు వసుంధరల మనసు ఒక్కటే కాబట్టి వసుంధర ఈ పోటీలో గెలిచి వంశీ సార్ని పెళ్లి చేసుకోవడానికి అర్హత సంపాదించింది. మీరు పెద్దవారు, ఆలోచించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇప్పటికైనా వంశీ వసుంధరలను అర్థం చేసుకుని వాళ్ళని ఆశీర్వదించండి మేడం. ఇది ఆ అడవిలో ఏ నక్కతోకో తొక్కొచ్చుంటుంది. అందుకే అదృష్టం ఇలా కలిసొచ్చింది. దయచేసి ఇంకెవరూ మాట్లాడకుండా ఉంటారా? నేను వాళ్ళందరికీ ముందే చెప్పాను మేడం, ఈ పోటీ నా స్వలాభం కోసమో లేదంటే నా జీవితం హంగులతో వెలిగిపోవాలనో చేయడం లేదు. నేను ఈ పూజ చేస్తుంది నా వంశీ సార్ ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని. నేను ఈరోజు చేసే ఈ పూజ వల్ల నా వంశీ సార్ బాగుండాలని, ఆయన క్షేమాన్నే నేను కోరుకుంటున్నాను మేడం. ఆయన క్షేమంగా ఉంటే చాలు, నాకింకేమీ అక్కర్లేదు. నీ మంచితనంతో నువ్వు ఎప్పుడో గెలిచావమ్మా. ఈ గెలుపు కేవలం
అందరికీ తెలియడం కోసమే. సమయం మించిపోతుంది, త్వరగా పూర్ణాహుతి జరిపించాలి. అమ్మ మధుర ఇప్పుడు ఎలా ఉన్నారు? వెంటనే వారి దగ్గరికి వెళ్ళాలి. నాయనా, పూర్ణాహుతి అయ్యేంత వరకు ఎక్కడికి వెళ్ళకూడదు. కూర్చోండి. అమ్మా వసుంధర, నువ్వు తెచ్చినవి పూర్ణాహుతికి సమర్పించాలమ్మా. ఇటివమ్మా. అయ్యో, అమ్మ మధుర దగ్గరికి ఇప్పుడు ఎలా వెళ్ళాలి? అమ్మా, పూజ పరిసమాప్తమయ్యింది. వచ్చిన వాళ్ళకి కానుకలిచ్చి దీవించి పంపించండి. వీళ్ళు చేసిన సహాయానికి కానుకలు చాలా చిన్నవి సిద్ధాంతి గారు. వీళ్ళకి చేతులెత్తి నమస్కరించినా తప్పులేదు. అలా అనకండి మేడం. మీలాంటి గొప్ప వాళ్లతో పూజలో కూర్చున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఎప్పుడూ సంతోషంగా ఉంటూ మా వసుంధరని క్షేమంగా చూసుకోవాలి. అమ్మా, మీరిందాక వంశీ గారి కోసం కట్టిన పసుపు కుంకంలు సమర్పించుకోండి. ఆయనకు మీ ఆశీస్సులు తెలపండి. అలేఖ్య గారు, మనం కూడా ఇప్పుడు అన్నయ్య కోసం జరిపించిన పూజలో మూట కట్టి పెట్టిన పసుపు కుంకుమలు ఇవ్వాలి. అలా ఇస్తేనే పూజ పరిపూర్ణం అవుతుంది ఆనంద్ గారు. అన్నయ్య, అన్నయ్య, పూజారి గారు ఇప్పుడు వెళ్ళచ్చా? వెళ్ళండి నాయన, పూజ సమాప్తం అయింది. ఇప్పుడే వస్తాను. అన్నయ్య, అన్నయ్య, customer you're trying to speak to is not answering the call. ఫోన్ లిఫ్ట్ చేయరా, ఫోన్ లిఫ్ట్ చేయి. The customer you're trying to speak to is not answering the call. ఇప్పుడే నీకొక వీడియో పెట్టాను. నువ్వది చూశాక మళ్ళీ చేస్తాను. మధుర అమ్మ ఇద్దరు ఉన్న గది ఈ గుళ్ళనే ఉందన్నమాట. కానీ ఎక్కడ?
అలెక్య నువ్వు అటు చూడు, నేను నేను ఇటు వెళ్తాను. అలెక్య గారు, అన్నయ్య మన కోసమే బయటకు వచ్చాడు కదా, కానీ ఎక్కడా కనిపించట్లేదు. ఎలాగైనా వంశీ సార్ని కలిసి ఈ పసుపు కుంకుమ మూట ఆయనకి సమర్పించాలి ఆనంద్ గారు. లేదంటే మనం చేసిన ఆ పూజ పరిపూర్ణం కాదు. మీరన్నది నిజమే అలెక్య గారు. అటు వెళ్ళి చూద్దాం, పదండి. అనయ్య, అనయ్య, అనయ్య. అలెక్య గారు, మీరు అటు వెళ్ళండి, నేను ఇటు వెళ్తాను. అలాగే వెళ్ళండి. అన్నయ్య, అన్నయ్య, మధురా, మధురా. ఆనంద్, అన్నయ్య, మధురా, 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 మధురాకి ఏమైందన్నయ్య? తెలియదు ఆనంద్, ఇక్కడ స్పృహ లేకుండా పడున్నారు, అందుకని. వీళ్ళు మనకు కావాల్సిన వాళ్ళు అన్నయ్య. అమ్మ హాస్పిటల్లో ఉన్నప్పుడు వీళ్ళు మనకు సాయం చేశారు. మధుర వసుంధర గారి దగ్గర డాన్స్ నేర్చుకుంటుందన్నయ్య. మనం కాపాడాలి వెళ్ళని, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ప్లీజ్ అర్జెంట్గా. అన్నయ్య, వీళ్ళని క్షేమంగా హాస్పిటల్కి నేను పంపిస్తాను, మీరు వెళ్ళండి అన్నయ్య. వసుంధర గారు అక్కడ తను చేసిన పూజా ఫలం మీకు ఇవ్వాలని ఎదురు చూస్తుంది. ఇక్కడ నేను ఉండటం కంటే వెళ్ళటమే మంచిదా ఆనంద్. ఆనంద్, వీళ్ళని జాగ్రత్తగా చూసుకో, హాస్పిటల్కి తీసుకెళ్ళు, ఓకేనా? నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. సరే, జాగ్రత్త, జాగ్రత్త. మధురా, 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 లే మధురా, మధురా, మధురా. రండి, త్వరగా రండి. మధురా, పట్టుకోండి, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి.